ఆదిలాబాద్ జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అన్న తేడా లేకుండా ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇంటి నెంబర్ తీసుకుని అడ్డదారుల్లో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా మున్సిపల్ పరిధిలోని దుర్గానగర్ కాలనీ సమీపంలో మావల శివాలయంలో సర్వే నెంబర్ 21లోని అసైన్డ్ భూములో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఇది చర్చనీయాంశంగా మారటంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు రంగంలోకి దిగి వాటిని ఇవాళ జేసీబీతో కూల్చివేశారు. ఒకవైపు గుడిసెలు వేసుకుని ఏండ్ల తరబడిగా జీవనం సాగిస్తున్న పేదల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు, అదే రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం అనే విధంగా అధికారుల వ్యవహార శైలి ఉందంటున్నారు. మావల శివార్లోని సర్వే నెంబర్ 21లోనూ అదే బహిర్గతమైందని వాపోతున్నారు. 2011లో 37 గుంటల భూమిని ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్కు కేటాయించినట్లు చెబుతున్నా అందుకు సంబంధించిన ఎలాంటి అనుమతులు కానీ పట్టాలు కానీ లేవని మావల ఎంఆర్ఓ వెల్లడించుతున్నారు. అందుకే నిర్మాణ పనులు నిలిపివేయించామని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టా కోసమై చెప్పి ఏడీఏ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ నుంచి మ్యాప్ అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు మా ఆధీనంలోనే ఉంది అని చెప్పేసి అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రారంభించడం జరిగింది. అది మా దృష్టిలోకి వచ్చిన వెంటనే దాన్ని ఆపేసాము. వాటిని వాళ్ళ డిమాలిష్ కూడా చేసేస్తా ఉన్నాము. పట్టణ పరిధిలో అలాగే ఆదిలాబాద్ చుట్టుపక్కల ఇలా ప్రభుత్వ భూములు, అసైన్ భూములు కూడా ఇలా భూ కబ్జాదారులు వదలకుండా ఇలా కబ్జాలు చేస్తూ ఉంటే ఇలా జిల్లా అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఇలా పలుకుబడికి లొంగిపోయి అలా ముడుపులకు లొంగిపోయి ఇలా వందల వేల ఎకరాలు ఇలా దొంగల చేతులలో ఉన్న ఆదిలాబాద్ చుట్టుపక్కల భూములన్నీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూముల్ని అధికార పార్టీ రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు కలిసి ఈరోజు కబ్జాకు గురవు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేదలు వేసుకున్న మాకు భూమి ఇవ్వండి, అట్లాగే ఇల్లు ఇవ్వండి అని పేదలు వేసుకున్న దాన్ని అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. వాళ్ళకు మాత్రం పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. వాళ్ళని పోలీసులతోటి కలిసి